ఇక మరోవైపు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్టుగా అద్దంపై గుర్తులు కూడా ఉన్నాయి. రాత్రి 1 గంటకు కెమెరాను ఓ విద్యార్థిని గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లుగా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 7 నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు నిందితుల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. రేపటికల్లా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కాలేజ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. పాలమ్మారు, పూలమ్మారు. ఇప్పుడు అమ్మాయిల మాన ప్రాణాలను అమ్ముతున్నారా? మల్లారెడ్డి గారు, ఇదేం పద్ధతి సార్? మీ కాలేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? మీ క్యాంపస్ ఎలా నడుస్తుందో మీకు తెలియకుండానే కీచక పర్వం కొనసాగుతుందా? బదులివ్వండి సార్. పైసలుంటే ఏదైనా చేయవచ్చని అనుకుంటున్నారా? ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడండి. ఒక్కసారి ఆడబిడ్డల అక్రమదందాలు వినండి. మెడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కనిపించాయి. ఇప్పటికే వందలాది మంది యువతల వీడియో దృశ్యాలు బయటకు వెళ్లడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందని బంబేలెత్తిపోతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి అక్కడ ఉంటున్నారు. దేవాలయం వంటి వర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్తున్నారు. వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. కాలేజ్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. బాత్రూమ్ లో బద్మాష్ కాళ్ళు, క్యాంపస్ లో కామాంతులు. నీతులు చెప్పే మల్లారెడ్డి, మీ కాలేజ్ లో ఎందుకీ దారుణాలు? బట్టెబాజ్ కాళ్ళ బెదిరింపులకు అసలు కారు లేవరా? విద్యార్థినుల జీవితాలతో చెలగాటం ఆడే హక్కు మీకెవరిచ్చారు? కనీసం ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేరా సార్? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కామెడీలు చేసుకోవడం కాదు, కామాంతులను పట్టుకొని తాట తీయండి అని అంటున్నారు స్టూడెంట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మొత్తానికి మాత్రము విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏబీపీ ఇతర సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి అనేది మాత్రం ప్రధానంగా ఏబీపీ నుంచి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఏబీపీ నాయకులు ఉన్నారు. మేము చెప్పండి, ఈ యొక్క ఘటనను ఎలా చూడవచ్చు? దీనికి సంబంధించి ఈ ఘటనను చూసుకుంటే చెప్పడం కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ సిఎంఆర్ క్యాంపస్, ఇంతకుముందు చాలా వరకు గర్ల్స్ క్యాంపస్ మల్లారెడ్డి కానీ ఎంఆర్ఐటీఎస్ కానీ చాలా క్యాంపస్లలో ఇట్లాంటి గర్ల్స్కి రిలేటెడ్ జరిగాయి. వాటిల్లో మేము ప్రొటెస్ట్ చేశాము. అట్ లాస్ట్ ఆన్ వన్ రిక్వెస్ట్ మేము వదిలేసాము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అని మాకు గట్టిగా హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఆ ప్రాబ్లమ్ని వదిలేసాము. చూసుకుంటే దానికన్నా కఠినమైన ప్రాబ్లం ఇప్పుడు మనం చూసుకోవచ్చు. గర్ల్స్ని వీడియోస్ తీయడం అనేది చిన్న థింగ్ కాదు. ఇలాంటి ఒక్క విషయమే బయటపడింది. ఇట్లా తెలియని విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో మనకి తెలియదు. అట్లానే మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే క్యాంపస్ని సీజ్ చేయాలి. ఈ క్యాంపస్లో చదువుతున్న పిల్లల భవిష్యత్తు పాడవద్దు కాబట్టి వీళ్ళని వేరే క్యాంపస్కి షిఫ్ట్ చేయాలి. ఇట్లాంటి ఎన్నోనే కెమెరాస్ మనకు ఉన్నాయో తెలియదు కాబట్టి ఇది సేఫెస్ట్ వే అని మేము చెప్తున్నాము. అట్లానే ఎవరైతే ఈ వీడియోస్ చిత్రీకరించి తీశారో
వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మల్లారెడ్డి గారు, మీరు చాలా గర్ల్స్ని మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు. కానీ మ్యాక్సిమం చూసుకుంటే మీ మల్లారెడ్డి క్యాంపస్ ఇది వరకు మీ మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ టాప్లో ఉంది. దానివల్లనే మీకు ఇంత పేరు అని మేము చెప్పగలుగుతున్నాము. అలాంటిది మీరు ఈ గర్ల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి, వాళ్ళని ఎంతలా చూసుకోవాలో మీకే తెలియాలి. కానీ మీరు వాళ్ళని పట్టించుకోవడం లేదు. అండ్ ఆల్సో ఇట్లా గర్ల్స్ ఇష్యూసే కాక చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా వరకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. బయటకి రాకుండా లోపల సఫర్ అవుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అలాగే నేను మల్లారెడ్డి కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, నేనే మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ఉమెన్స్ కాలేజెస్ అలానే మెన్స్ కాలేజెస్ ఒక్క వార్డెన్ కూడా కరెక్ట్ గా లేడు. ఆ వార్డెన్ కి కూడా మినిమం హ్యూమన్ ఐ మీన్ స్టూడెంట్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నార్మల్ గా దొరికిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అట్లనే స్టూడెంట్స్ తో వాళ్ళకి మాట్లాడే పద్ధతి తెలియదు. అట్లనే చాలా దురుసుగా అసభ్యకరంగా మాట్లాడిన విషయాలు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ నేను ఫేస్ చేసే బయటకు వచ్చాను. నాలాగే చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని లక్షల రూపాయలు ఇక్కడ కట్టి విద్యార్థులను ఇక్కడ తల్లిదండ్రులు చేర్పిస్తే విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మరి పిల్లల్ని తీసుకెళ్తామంటే కూడా ఇక్కడ కాలేజీకి సంబంధించి పంపించేటది. యాక్చువల్లీ ఇష్యూ చూసుకుంటే పేరెంట్స్ కూడా ఇది వరకు చాలా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చాలానే ఉన్నాయి. వాటి మీద చాలా వరకు ఏబీవీపీ ఫైట్ చేసింది. వాళ్ళు చాలా వరకు 100% హామీ ఇచ్చారు, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు అని చెప్పి హామీ ఇచ్చారు. నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను, మళ్ళీ ఇది ఎందుకు రిపీట్ అయింది? రిపీట్ అయితే కనుక మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోమంటారు మల్లారెడ్డి గారు? ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. ఇదేనా మీరు స్టూడెంట్స్ మరియు మీకు లక్షలు ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. ఇదేనా మీరు స్టూడెంట్స్ మరియు మీకు లక్షలు కట్టి లక్షలు దారపోస్తున్న పేరెంట్స్ని ట్రీట్ చేసే విధానం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ తలుచుకుంటే మీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మీ స్పందించాలి. ఆ విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించి రక్షణ కల్పించాలి అనేది మాత్రము ప్రధానంగా విద్యార్థుల సంఘాల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కూడా ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చినా కూడా ఆ విద్యార్థులను తీసుకెళ్దామని వచ్చినా కూడా విద్యార్థులను పంపించడం లేదు. ఎందుకో ఇలా కఠినంగా వివరిస్తున్నారు. ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రాత్రి సమయంలో ఇలా వీడియోలు తీస్తున్నారని చెప్పి కన్నీరు మొండిగా విలపించి చెప్పడం నేపథ్యంలో తల్లిదండ్రులు ఉదయం కూడా ఇక్కడికి వచ్చారు. వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ పిల్లలు వార్డెన్ నోటీస్కు తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.